ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ బ్యాక్. ఎవరైతే ఏపీ 2026 అటెంప్ట్ ఇచ్చారో, మీ అటెంప్ట్ ఇచ్చిన వాళ్ళకి ఏంటి అంటే రెస్పాన్స్ షీట్స్ వచ్చాయి. మీరు మార్క్స్ చెక్ చేసుకునే ఉంటారు. రెస్పాన్స్ షీట్‌లో వచ్చిన మార్క్స్ ఏంటి అంటే, అయి ఫైనల్ మార్క్సా కాదంటే దట్స్ నాట్ ఫైనల్. ఫైనల్ మార్క్స్ అనేది కొంచెం టైమ్ ఉంటది. మీకు ర్యాంక్ కార్డ్‌లో అనేది ఫైనల్ మార్క్స్ చెప్తారు. అండ్ ఇప్పుడు ఈ రెస్పాన్స్ షీట్‌లో ఏంటి అంటే, మోస్ట్‌లీ మనకి కొద్దిగా మార్క్స్ యాడ్ అవ్వచ్చు లేదా తగ్గొచ్చు. ఓకేనా? 2, 3 మార్క్స్ అంతే. యాడ్ అయితే మీరు కొంచెం లక్కీ. లేకపోతే లేదు. అండ్ ఈ వీడియోలో మెయిన్‌లీ ఏంటి అంటే, మీకు రెస్పాన్స్ షీట్‌లో వచ్చిన మార్క్స్ సో, అసలు మనకొచ్చిన రెస్పాన్స్ షీట్‌లో మార్క్స్ బట్టి మనకి ఎంత ర్యాంక్ అనేది అసైన్ చేస్తారు ఏపీపీసెట్ వాళ్ళు అనేది చూద్దాం. అసలు ర్యాంక్ అనాలిసిస్ ఎలా చేస్తారు? ఏ క్రైటీరియాస్ బట్టి వస్తది మనకి ర్యాంక్, బెటర్ ర్యాంక్ ఇస్తారు. అసలు ఏమేమి ఉంటాయి దానిలో అనేది మొత్తం ఈ వీడియోలో నేను మీకు చెప్తాను మోస్ట్‌లీ. అండ్ మీరేం చేయాలంటే వీడియోని ఫుల్‌గా చూస్తానికి ట్రై చేయండి. ఓకేనా? ఫుల్‌గా చూసి మీకు క్లారిటీ వస్తుంది. ఏ పాయింట్ స్కిప్ అవ్వకుండా. ఇక్కడ నుండి మీరు చూస్తే ఏంటి అంటే ప్రిపరేషన్ మెరిట్ లిస్ట్ అసైనింగ్ ర్యాంక్ ఇన్ ఏపీపీజీ సెట్ అంటే మీకు ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఎస్సీ, ఎస్టీ వాళ్ళుంటారు చూసారా? వాళ్ళకి ఆ స్టూడెంట్స్‌కి 10 మార్కులొచ్చినా, 5 మార్కులొచ్చినా మీకేంటి అంటే ఎస్టీ స్టూడెంట్స్ అటెంప్ట్ చేసిన వాళ్ళకి మీకు ర్యాంక్ అనేది ఆల్మోస్ట్ వచ్చేస్తది. మీకు ర్యాంక్ వచ్చిందంటే మీరు కౌన్సెలింగ్‌లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఎవరికైతే ర్యాంక్ రాదో వాళ్ళేంటంటే డిస్‌క్వాలిఫైడ్. డిస్‌క్వాలిఫైడ్ మీన్స్ ఏంటి అంటే ఇప్పుడు ఓసీ గాని, జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారు చూసారా? వాళ్ళకేంటంటే మినిమమ్ మార్క్స్ 35 ఉండాలి. ఆ 35 వస్తేనే మీకు ర్యాంక్ అనేది అసైన్ చేస్తారు ఏపీపీజీ సెట్ వాళ్ళు. అది ఇక్కడ వీళ్ళు ఈ పాయింట్‌లో చెప్తున్నారు మీకు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఈ సెకండ్ పాయింట్ ఉంది చూసారా? ఈ సెకండ్ పాయింట్‌లో ఇప్పుడు సేమ్ పేపర్ ఉంది. ఇప్పుడు మన ఏపీపీసీ సెట్ మోస్ట్‌లీ చాలా పేపర్స్ ఉంటాయి కదా! లైఫ్ సైన్సెస్ గాని, జువాలజీ, బోటనీ, కెమికల్ సైన్స్ ఇలా. ఏ పేపర్‌లో అయితే ఎగ్జాంపుల్‌గా జువాలజీ నేను చెప్తున్నాను. జువాలజీలో ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు. ఇద్దరు స్టూడెంట్స్‌కి సేమ్ మార్క్స్ వచ్చినాయి. అలాంటప్పుడు ఎవరికి బెటర్ ర్యాంక్ వస్తుందంటే, ఎవరైతే వాళ్ళిద్దరిలో పెద్ద సీనియారిటీ ఆఫ్ ఏజింగ్ అని ఉంటది ఇక్కడ. వాళ్ళకేంటి అంటే బెటర్ ర్యాంక్ ఇస్తారు. ఓకేనా? అది ఇక్కడ చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అసలు ర్యాంక్‌ని ఎలా ప్రొవైడ్ చేస్తారు? స్టేట్ ర్యాంక్స్ గాని, అంటే టాప్ ర్యాంక్స్ గాని. ఎలా అంటే సింపుల్ థింగ్ స్టేట్ వైడ్ తీసుకుంటారు. అంటే స్టేట్ వైడ్ మీన్స్ నథింగ్ బట్ ఇప్పుడు ఎస్పెషల్లీ ఎగ్జాంపుల్ జువాలజీ పేపర్ ఏపీపీసీ సెట్ వాళ్ళు కండక్ట్ చేశారు. ఆ జువాలజీ పేపర్‌లో ఎవరైతే హైయెస్ట్ మార్క్స్ ఉంటారో వాళ్ళ దగ్గర నుండి అనేది హైయెస్ట్ ర్యాంక్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు. ఇన్ కేస్ జువాలజీలో హైయెస్ట్ మార్క్స్ జస్ట్ 80 అనుకోండి. ఆ 80 నుండి అతనికి స్టేట్ ర్యాంక్ ఇస్తారు. ఓకేనా? అతను స్టేట్ ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ అతను. తనొచ్చేసి ఏ రీజియన్‌కి బిలాంగ్స్ అంటే తన ఎస్‌వీయూ అయితే ఎస్‌వీయూ అని మెన్షన్ చేసి తన పేరు, ర్యాంక్ మెన్షన్ చేస్తారు. ఓకేనా? నెక్స్ట్ థింగ్ ర్యాంక్ వైస్ కామన్ మెరిట్ లిస్ట్. ఇక్కడ ఈ సెకండ్ పాయింట్‌లో వీళ్ళేం చెప్తున్నారంటే ఏ ఏ స్టూడెంట్ పర్టిక్యులర్ లోకల్ ఏరియాకి సంబంధించిన అతనుంటారో వాళ్ళకి మాత్రం ఏంటంటే కాంపిటీషన్ అనేది ఉంటుంది. ఓకేనా? ఇక్కడ అది చెప్తున్నారు. స్టేట్ ర్యాంక్ హైయెస్ట్ ర్యాంక్ వచ్చిన అతను ఏంటి అంటే ఏ యూనివర్సిటీ అయినా పెట్టుకోవచ్చు. నథింగ్ అసలు ప్రాబ్లమ్ అనేది ఉండదు. ఇన్ కేస్ ఎవడైతే మోడరేట్ ర్యాంక్స్ ఉంటారో చూసారో అలాంటి వాళ్ళకి ప్రాబ్లమ్. ఎస్పెషల్లీ 60 మార్క్స్, 55 మార్క్స్ ఇలా ఉంటాయి చూసారా? 40 మార్క్స్ ఇలాంటప్పుడు మనకి కొంచెం ప్రాబ్లమ్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు 50 మార్క్స్ వస్తది. ఈ 50 మార్క్స్ వచ్చిన అతను మీ రీజియన్ లైక్ ఇప్పుడు ఏయూ రీజియన్‌లో ఉన్నారు. ఏయూ రీజియన్‌లో ఒక 50 మార్క్స్ వచ్చిన పర్సన్ ఉన్నాడు. ఈ 50 మార్క్స్ వచ్చిన పర్సన్ ఏంటి అంటే ఆ రీజియన్‌లో అవతల రీజియన్‌లో 49 మార్క్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఎస్‌వీయూ రీజియన్‌లో 49 మార్క్స్ ఉంటది. ఇతనికొచ్చేసి 50 ఉంటది. ఈ ఏయూ రీజియన్‌లో వచ్చిన 50 మార్క్స్‌తో ఎస్‌వీయూ రీజియన్‌లో పెట్టొచ్చా అంటే అలా అస్సలు కుదరదు. ఎందుకంటే ఏ రీజియన్‌కి ఆ రీజియన్ వాళ్ళు మాత్రమే కాంపిటీషన్ అనేది ఉంటుందిక్కడ. అర్థమైందా? ఇన్ కేస్ మీకు ఎక్కువ మార్క్స్ వచ్చినియి అంటే లైక్ 65 మార్క్స్ గాని, 70 మార్క్స్ వస్తే అప్పుడు మీరు అవతల రీజియన్‌లోనే పెట్టుకోవచ్చు. యువతల రీజియన్‌లోనూ పెట్టుకోవచ్చు. ఎస్పెషల్లీ అలాంటప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. ఇక్కడ ఈ పాయింట్‌లో మళ్ళీ వాళ్ళేం చెప్తారంటే రీజియన్ వైస్ మెరిట్ లిస్ట్ అనేది తీస్తారు. అంటే ఈ రీజియన్‌లో ఇతనికి 65 వచ్చినాయి ఏయూలో. ఆ 65 వచ్చిన అతను ఇంకా మిగతా వాళ్ళు ఎవరు 65 గాని అలా ఆ మార్క్స్ అనేది లేవనుకోండి. అతనికేంటంటే కొంచెం బెటర్ ర్యాంక్ అనేది వస్తది ఏయూ రీజియన్‌లో. నేను చెప్తుంది మీకు అర్థమవుతుందా? మెరిట్ కాదు. రీజియన్ వైస్ తీసుకుంటారు. నెక్స్ట్ రీజియన్ వైస్ అంటే మీన్స్ ఏయూ రీజియన్‌లో ఒక 65 మార్క్స్ ఎగ్జాంపుల్ 70 మార్క్స్ వచ్చిన అతను ఉన్నాడు. ఇంకా వాళ్ళు ఎవరు ఆ రీజియన్‌లో 70 మార్క్స్ రాలేదు. కొంచెం అతనికి ఏంటి అంటే ఒక బెటర్ ర్యాంక్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అర్థమైందా? అంటే ఇన్ కేస్ బిలో ఆహ్, 100 లోపు వచ్చే ఛాన్సెస్ ఉంది అతనికి. అందుకని ఇప్పుడు పర్టిక్యులర్‌గా హైయెస్ట్ ర్యాంక్ ఉందనుకోండి. ఆ హైయెస్ట్ ర్యాంక్ స్టేట్ ర్యాంక్ ఇస్తారు. ఇన్ కేస్ సెకండ్ ర్యాంక్ గాని, థర్డ్ స్టేట్ 10థ్ ర్యాంక్స్ ఉంటాయి. అలాంటివి రావాలంటే ఆ రీజియన్‌లో ఏయూ రీజియన్‌లో ఎవరికీ 70 మార్క్స్ రాకుండా సింగిల్ పర్సన్‌కొస్తే అలాంటప్పుడు అతనికి మంచి ర్యాంక్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ. అందుకు ఏంటంటే
ఏయు ఒక పర్టిక్యులర్ రీజియన్‌లో హైయెస్ట్ మార్క్స్ అనేది ఎవరికుంటుందో, హైయెస్ట్ మార్క్స్ ఎక్కువ మందికుంటే అలాంటప్పుడు ఏమైద్ది అంటే ర్యాంక్ అనేది బెటర్ ర్యాంక్ ఉండదు. కొద్దిగా తగ్గుతా ఉంటది. ఎక్కువ మార్క్స్ అనేది తక్కువ పర్సన్స్‌కుంటే అప్పుడు అతనికి మంచి ర్యాంక్ ఒస్తది. ఓకేనా? మీకు అర్థమై ఉంటది. ఏమి లేదు ఇక్కడండి. నేను క్లారిటీగా చెప్తాను. ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ ఉంటారో 70 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ ఒక ఐదుగురున్నారనుకోండి. వాళ్ళు ఏంటి అంటే సీనియారిటీ బట్టి బెటర్ ర్యాంక్ అనేది వాళ్ళకిస్తారు. ఓకేనా? ఇన్ కేస్ సీనియారిటీ వైస్ కొంచెం బెటర్ ర్యాంక్ ఇస్తారు. ఒకవేళ మెరిట్‌లో అతనొక్కడే ఉన్నాడు. 70 మార్క్స్ వచ్చిన అతనొక్కడే ఉంటే సో, ఏజ్ కన్సిడర్ కూడా కొంచెం ఒక 1% ఆర్ 1, 2 స్టెప్స్ కొంచెం బెటర్ అనేది ఉంటుంది. ఓకేనా? అది ఇక్కడ పర్టిక్యులర్‌గా చెప్తున్నా. ఏ రీజియన్ బట్టి ఆ రీజియన్ కాంపిటీషన్ ఉంటుంది. అండ్ ఆ రీజియన్‌లో ఎవరైతే ఎక్కువ మార్క్స్ ఉన్న పర్సన్ ఉంటారో అతను తక్కువ మందుంటే, ఎక్కువ మార్క్స్ స్టూడెంట్స్ తక్కువ మందుంటే అలాంటి వాళ్ళకి కొంచెం బెటర్ ర్యాంక్ ఉంటది. ఇన్ కేస్ ఆ పేపర్‌లో సేమ్ మార్క్స్ అనేది ఎవరికీ లేకపోతే, అలాంటప్పుడు ఆ రీజియన్‌లో అతనికి ఒక మంచి ర్యాంక్ ప్రొవైడ్ చేస్తారు అన్నారు. ఇక్కడ మైనారిటీ కమ్యూనిటీలో ఎవరైనా ఉంటే వాళ్ళకి గూడా వాళ్ళు తక్కువ మంది ఆ పేపర్ అటెంప్ట్ చేసి, ఒకాళ హైయెస్ట్ మార్క్స్ తక్కువగుంటే అతనికి ఇంకా కొంచెం బెటర్ ర్యాంక్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఏయూ రీజియన్‌లో పర్టిక్యులర్‌గా. సో, ఏయూ రీజియన్‌లో మంచి ర్యాంక్ ఉందనుకోండి మీకు ఆటోమేటిక్‌గా ఏయూ రీజియన్‌లో ఆంధ్ర యూనివర్సిటీ మీరు పెట్టారు అంటే, ఆల్‌మోస్ట్ మీకు సీట్ అనేది కన్ఫర్మ్‌గా వచ్చేస్తుంది. అర్థమైంది కదండీ! అలా. అండ్ నెక్స్ట్ పోతే ఇక్కడేంటి అంటే, మనకి పర్టిక్యులర్ లోకల్ స్టేటస్ ఉంటది. లోకల్ రీజియన్ ఉంటది. మీరు హాల్ టికెట్ మీద మీరు గమనిస్తే మీకు ఎస్‌వీయూ అని ఉంటది. అండ్ నెక్స్ట్ పోతే ఏయూ అని ఉంటది. ఇలా ఉంటుంది. ఇలాంటప్పుడు మీరేంటి అంటే, మోస్ట్‌లీ ఇక్కడ మీకు చెప్పాలంటే, ఈ నాన్ లోకల్ స్టూడెంట్స్ ఉంటారు. అంటే ఇప్పుడు ఎస్‌వీయూ స్టూడెంట్స్ ఏయూలో పెట్టాలంటే మోస్ట్‌లీ ఇది టఫ్ అయితది. ఎందుకంటే పర్టిక్యులర్‌గా ఆ రీజియన్‌లో స్టూడెంట్స్ ఏందంటే వాళ్ళకి కొద్దిగా బెటర్ స్కోప్ అనేది ఇస్తారు. అంటే ఆ సీట్స్ అనేది కొంత పర్సెంట్ రిజర్వ్డ్ అనేది చేసుంటారు. లోకల్ ఆ యూనివర్సిటీ ఆ రీజియన్ ఉంది కాబట్టి ఆ స్టూడెంట్స్‌కి ప్రొవైడ్ చేస్తారు కొంత రిజర్వేషన్ అనేది. ఓకేనా? పర్టిక్యులర్ కేటగిరీ వాళ్ళకి పర్టిక్యులర్ ఇన్ని సీట్లని పెడతారు యూనివర్సిటీలో. ఇన్ కేస్ ఎస్సీ స్టూడెంట్స్ వీళ్ళిద్దరూ ఎక్కువ మంది లేకపోతే అటెంప్ట్ ఇవ్వకపోతే ఆ ఎస్సీ సీట్స్ అనేది జనరల్ కిందెళ్ళిపోయి జనరల్ వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇన్ కేస్ జనరల్ వాళ్ళు ఎక్కువ మంది లేకపోయి అటెంప్ట్ ఇవ్వకపోతే ఆ సీట్స్ జనరల్ సీట్స్ గాని ఎస్సీ వాళ్ళకి ఇచ్చేస్తారు. మనకి కౌన్సెలింగ్ ఆ టైంలో ఓకేనా? అండ్ నెక్స్ట్ పోతే ఏంటి అంటే కమ్యూనిటీ. ఇన్ కేస్ హైయెస్ట్ మార్క్స్ 70 మార్క్స్ ఇద్దరు ముగ్గురికుండి ఒకవేళ వాళ్ళు ముగ్గురు డిఫరెంట్ కేటగరీస్ అయ్యుంటే మాత్రం వాళ్ళకి ఇంకా కొంచెం బెటర్ ర్యాంక్. ఒకరికి 20 వస్తే ఇంకొకరికి 19 ఇలా ఇస్తారు. ఒకవేళ సేమ్ క్యాస్ట్ అయితే అప్పుడేంటి అంటే ఇంక రిమైనింగ్ చూసుకుంటారు. వాళ్ళు మార్క్స్ గాని, సీనియారిటీ ఇవి ఇన్ కేస్ అవన్నిట్లో బెటర్ ఉంటే వాళ్ళకిచ్చేస్తారు. ఓకేనా? ఇన్ కేస్ ఆ కమ్యూనిటీలో ఎక్కువ మంది అటెంప్ట్ చేయకపోయి, ఇన్ కేస్ తక్కువ మార్క్స్ ఉండి, ఈ 70 మార్క్స్ పర్సనే కొంచెం బెటర్ ఉండి, లేదా 65 మార్క్స్ వచ్చిన వాళ్ళు తక్కువ మంది ఉంటే సేమ్ కేటగరీలో సేమ్ కేటగరీ మీన్స్ ఇప్పుడు ఎస్టీ తీసుకుందాం. ఎస్టీ తీసుకున్నప్పుడు ఏంటి అంటే 60 మార్క్స్ వచ్చిన అతను ఒక్కడే ఉన్నాడు. రిమైనింగ్ వాళ్ళందరూ 55, 40 ఇలా ఉంటే అతనికి బెటర్ ర్యాంక్ ఉంటది ఆ కేటగరీలో. ఆ ఒక కమ్యూనిటీలో అతనే బెటర్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి అతనికి బెటర్ ర్యాంక్ ఇస్తారు. అలాంటప్పుడు అతనికి సీట్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటది. అండ్ నెక్స్ట్ పోతే మెరిట్ లిస్ట్ ఉంది చూసారా? ఈ మెరిట్ అండ్ అదర్ కేటగరీ ఆఫ్ రిజర్వేషన్ అంటే మెరిట్ లిస్ట్ ఫర్ అదర్ కేటగరీ రిజర్వేషన్స్ ఇది నథింగ్ బట్ ఏంటి అంటే వాళ్ళ ఫ్యామిలీ స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉన్న ఆ స్టూడెంట్స్‌కి నెక్స్ట్ పోతే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా ఆర్మీ వాళ్ళున్నా గాని వాళ్ళకేంటంటే కొంత రిజర్వేషన్ అనేది ఆ స్టూడెంట్స్‌కుంటుంది. లేదా వాళ్ళకి ఏమన్నా స్పోర్ట్స్ కోటా గాని, ఎన్‌సీసీ ఉన్నా గాని అది గూడా వాళ్ళకి యాడ్ అవుతది. వాళ్ళకి ర్యాంక్ వస్తానికి ఇవన్నీ కన్సిడర్ చేసి వాళ్ళకి ఒక బెటర్ ర్యాంక్ అనేది ప్రొవైడ్ చేస్తారు మనకి. ఇది ఈ బుక్‌లెట్ మొత్తం చెప్తుంది. దీన్ని బట్టి మనకి ర్యాంక్ అనేది అసైన్ చేస్తారు. ఓకేనా? ఇలా మనకి ర్యాంకింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. సో, ఐ హోప్ మీకు ఈ వీడియో అనేది అర్థమయింది అని అనుకుంటున్నాను. ఇంకా మీకు నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ ఆ వీడియోస్ మొత్తం మీకు మన ఛానెల్‌లో వస్తది. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకుంటే సరిపోద్ది. అండ్ ఇన్ కేస్ ఏమన్నా డేట్స్ అలాంటివి ఉంటే మన టెలిగ్రామ్ ఛానెల్‌లో నేను పోస్ట్ చేస్తుంటాను మీకు. అవి చెక్ చేస్తే ఏంటి అంటే మీకు ఆటోమేటిక్‌గా అప్ టు డేట్ మీరుంటారు. ఆ టెలిగ్రామ్ ఛానెల్ లింక్ గాని నేనేంటంటే డిస్క్రిప్షన్‌లో పోస్ట్ చేసేస్తాను. చెక్ చేయండి ఒక్కసారి.